హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో మసాలా స్వీట్ కార్న్ని ఎలా చేయాలి, అది కూడా స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. దానికోసం స్వీట్ కార్న్ ఒక పెద్ద బౌల్ నిండా తీసుకున్నాను. 1 కప్ అండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా మునిగేలాగా వాటర్ పోసేసుకొని దాంట్లో సాల్ట్ వేస్తున్నాను. నేను వాటర్తో బాయిల్ చేస్తున్నాను కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తున్నా. మీరైతే స్టీమింగ్ చేసే వాళ్ళైతే స్టీమింగ్లో పెట్టేసుకోండి. దానికి ఏం సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, తర్వాత యాడ్ చేయొచ్చు. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచండి, వాటర్ అనేది హీట్ అయ్యేంత వరకు. వాటర్ అనేది హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం తగ్గించేసి ఇలా కలుపుకోండి. ఎందుకంటే అడుగునున్న స్వీట్ కార్న్ మాత్రం బాయిల్ అవుతాయి, పైన ఉండేటివి అలాగే ఉంటాయి. ఇలా మిక్స్ చేయటం వల్ల అన్నీ సమంగా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా 5 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఎక్కువసేపు ఉడికించకండి. స్వీట్ కార్న్లో ఉండే ప్రోటీన్స్ అన్నీ పోతాయి అన్నమాట. జస్ట్ ఊరికే కొంచెంగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా నొక్కితే గట్టిగానే ఉండాలి, బట్ మనం ఇలా ఒత్తి చూస్తే మాత్రం సాఫ్ట్గా అయి ఉండాలి. అవి జస్ట్ 3 to 4 మినిట్స్ కానీ 5 మినిట్స్ బిలోనే కుక్ చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒక బౌల్ పెట్టేసుకొని దానిపైన స్ట్రైనర్ నుంచేసి వాటర్ మొత్తాన్ని వంపేసేసుకోవాలి. మొత్తం వాటర్ని అంతా తీసేసేయాలండి. వాటర్ అనేది అసలు ఉండకూడదండి. స్టీమ్ చేసే వాళ్ళైతే ఇలా ఒక స్ట్రైనర్లో వేసేస్తే ఆవిరి మీద వచ్చిన వాటర్ మొత్తం డ్రాప్స్ లాగా పడిపోతుంది. ఇలా కొంచెంగా కూల్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్వీట్ కార్న్ అనేది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి. దీంట్లో బటర్ కానీ లేదు అంటే మాత్రం గీ అయినా సరే యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి ఏది మంచిది టేస్టీగా అనిపిస్తుందో అది మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా కొంచెంగా జస్ట్ అది 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వాడాను. ఇక్కడ చాట్ మసాలా అనేది నేను ఎవరెస్ట్ బ్రాండ్ వాడుతున్నానండి. మీరు ఎలాంటి బ్రాండ్ అయినా వాడండి, ఏం ప్రాబ్లం ఉండదు. బటరు గీ అనేది కొంచెంగానే యాడ్ చేయండి, ఎక్కువ వేయొద్దు, మొత్తం ఆయిలీగా అనిపిస్తుంది. ఇలా బటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కారము, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ వాడానండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. పెద్దవాళ్ళకైతే మాత్రం ఇందులో మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం కుక్ చేస్తున్నాను కాబట్టి వేయట్లేదు, మీరైతే వేసుకోండి కావాలంటే. అలా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవడమే అండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ మసాలా స్వీట్ కార్న్ అనేది రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పంపించవచ్చు. అలా స్నాక్స్కి పెట్టే వాళ్ళైతే మాత్రం కూల్ అయిన తర్వాతనే బాక్స్లో పెట్టి ప్యాక్ చేయండి, లేదంటే వాటర్ లాగా వచ్చేస్తుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి చాలా హెల్దీ, డెఫినెట్గా పెట్టండి స్వీట్ కార్న్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.